నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఒకప్పుడు ప్రపంచాన్ని అరచేతిలో చూపించిన అద్భుతం ఇప్పుడు అదే అరచేతిలో అగ్గి రాజేస్తోంది. విజ్ఞానాన్ని పంచాల్సిన వేదిక విద్వేషాన్ని నూరిపోస్తోంది. బంధాలను కలపాల్సిన మాధ్యమం పసి హృదయాలను కలుషితం చేస్తోంది. అదే సోషల్ మీడియా. నియంత్రణ లేని ఈ అదృశ్య శక్తి మన సమాజపు పునాదుల్నే పెకలిస్తోంది. మన పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ సోషల్ సునామీకి అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన అడుగు ముందుకు వేసింది. ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన ఒక ప్రతిపాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియా తరహాలో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు, ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం పెట్టాలన్న ఆలోచనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసలు లోకేష్ ఆలోచన ఏంటి? ఇది ఆచరణ సాధ్యమేనా? దీనివల్ల సమాజానికి మేలు జరుగుతుందా, లేక భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసినట్ట అనేటువంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా అసలు మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదన ఏంటో వివరంగా చూద్దాం. ఆయన ప్రధానంగా 3 కీలక అంశాలను ప్రస్తావించారు. ఒకటి, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధం విధించడం, దానికి తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేయడం. 2, ఫేక్ న్యూస్, విద్వేషపూరిత ప్రసంగాలు, మార్ఫింగ్ ఫోటోలు వంటి హానికరమైన కంటెంట్ను వ్యాప్తి చేసే ఖాతాలను తక్షణమే తొలగించేలా సోషల్ మీడియా సంస్థలపై చట్టపరమైన బాధ్యతను ఉంచడం. ఇక చివరిది, ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ తరహాలో ఒక శక్తివంతమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. అయితే నారా లోకేష్కి ఈ ఆలోచన రావడానికి కారణం లేకపోలేదు. సోషల్ మీడియా సమాజంపై, ముఖ్యంగా పసిపిల్లల మనసులపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో ఇటీవల కాలంలో జరుగుతున్న భయానక సంఘటనలే కారణం. ఆటపాటలతో గడపాల్సిన వయసులో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. లైక్లు, కామెంట్ల కోసం బ్రతుకుతున్నారు. అవతలి వ్యక్తి ఎవరూ తెలియకుండానే స్నేహం చేస్తున్నారు. చివరకు మోసపోతున్నారు. సైబర్ బుల్లీయింగ్కు గురై మానసికంగా కుంగిపోతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇది ఒక తరం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సంక్షోభం. ఈ నేపథ్యంలో లోకేష్ ఆలోచన ఒక సామాజిక అవసరంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటున్న ఆస్ట్రేలియా మోడల్ను ఓసారి పరిశీలిస్తే అసలు విషయాలు అర్థమవుతాయి. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ప్రపంచంలోని అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటి. ఈ చట్టం ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ సైట్లలోని హానికరమైన కంటెంట్ను పూర్తి బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఆదేశించిన 24 గంటల్లో ఆ కంటెంట్ను తొలగించకపోతే ఆ కంపెనీలపై $1 బిలియన్ జరిమానా విధిస్తారు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే సైబర్ బుల్లీయింగ్, లైంగిక వేధింపుల వంటి నేరాలపై ఈ చట్టం ఉక్కుపాదం మోపుతోంది. ఇదేమీ కొత్త విషయం కాదు. మన దేశంలో కూడా గతంలో సుప్రీంకోర్టు అనేకసార్లు సోషల్ మీడియా నియంత్రణపై కీలక వ్యాఖ్యలు చేసింది. నియంత్రణ లేని సోషల్ మీడియా ఒక ప్రమాదకరమైన శక్తిగా మారుతోందని, ఫేక్ న్యూస్, విద్వేష ప్రచారాలు ప్రజాస్వామ్యానికే ముప్పు అంటూ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా కంపెనీలను జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్న దిశగానే న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేస్తోంది. ఈ అంశంలో మనం మరొక ముఖ్యమైన కోణాన్ని చూడాలి. అదే సామాజిక ప్రభావం, మానసిక ఆరోగ్యం. సోషల్ మీడియా మనల్ని ఒంటరి జీవుల్లా మారుస్తోంది. పక్కపక్కనే ఉన్నా పలకరించుకోకుండా ఫోన్లలో మునిగిపోయేలా చేస్తోంది. వాస్తవ ప్రపంచానికి, వర్చువల్ ప్రపంచానికి మధ్య తేడా తెలియని ఒక తరాన్ని తయారు చేస్తోంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇతరుల ఆడంబరమైన జీవితాలను చూసి తమ జీవితాలను పోల్చుకుని తీవ్రమైన ఆత్మన్యూన్యతా భావానికి లోనవుతున్నారు. బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ వంటి వారిని మానసికంగా చిదిమేస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక సామాజిక రుగ్మత. అయితే నాణ్యానికి మరోవైపు కూడా ఉంటుంది. సోషల్ మీడియా నియంత్రణ అనగానే వెంటనే వినిపించే మాట భావ ప్రకటన స్వేచ్ఛకు ముప్పు. ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వచ్చే గొంతులను నొక్కేయడానికి ఇలాంటి చట్టాలు తెస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.
చట్టాన్ని అమలు చేయడంలో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలను ఎలా గుర్తిస్తారు? వయసును నిర్ధారించే ప్రక్రియ ఏంటి? హానికరమైన కంటెంట్ ఏది, కానిది ఏది అని ఎవరు నిర్ణయిస్తారు? ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందా? లక్షలాది ఖాతాలను, కోట్లాది పోస్టులను పర్యవేక్షించడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో మనం సోషల్ మీడియా కంపెనీల బాధ్యతను విస్మరించలేం. లాభాపేక్షే ధ్యేయంగా సామాజిక బాధ్యతను గాలి కొదిలేస్తున్నాయనే ఆరోపణలు ఈ టెక్ దిగ్గజాలపై ఉన్నాయి. తమ ప్లాట్ఫామ్లు విద్వేషానికి, హింసకు అడ్డాలుగా మారుతున్నా వాటిని అరికట్టడంలో విఫలమవుతున్నాయి. కేవలం ప్రభుత్వాలు, చట్టాలు చేస్తే సరిపోదు. ఈ కంపెనీలు కూడా నైతిక బాధ్యతతో వ్యవహరించాలి. మరోవైపు ఈ ప్రతిపాదనపై ప్రతిపక్షాల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇది ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి అని, ప్రభుత్వం ప్రజలను గూఢచర్యం చేయడానికి ఈ చట్టాన్ని తెస్తోందని వారు విమర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ప్రజల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలా మంది తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మానసిక నిపుణులు ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తును కాపాడడానికి ఇది అవసరమైన చర్య అని వారు భావిస్తున్నారు. మరోవైపు యువత, డిజిటల్ హక్కుల కార్యకర్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ స్వేచ్ఛను హరించడమే అని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా ఈ ప్రతిపాదనపై ఒక ముసాయిదాను విడుదల చేసి ప్రజల నుండి, నిపుణుల నుండి, ప్రతిపక్షాల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలి. అన్ని వర్గాలతో చర్చలు జరిపి వారి ఆందోళనలను నివృత్తి చేయాలి. కత్తిని పండు కోయడానికి వాడొచ్చు, గొంతు కోయడానికి వాడొచ్చు. సోషల్ మీడియా కూడా అలాంటిదే. దాన్ని ఎలా వాడాలన్నా విచక్షణ మన చేతిలోనే ఉంది. కానీ ఆ విచక్షణ కొరవడినప్పుడు, ముఖ్యంగా పసిపిల్లల విషయంలో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా నియంత్రణ వ్యవస్థను తీసుకురావడం తప్పనిసరి. నారా లోకేష్ ప్రతిపాదన దేశంలోని ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం కాదు, ఇది యావత్ దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ ఆలోచన ఒక పటిష్టమైన చట్టంగా మారి మన పిల్లలను, మన సమాజాన్ని ఈ సోషల్ మీడియా సునామీ నుండి కాపాడుతుందని ఆశిద్దాం.